నమస్తే అండి. నమస్తే. ప్రేమించింది అమ్మాయి. ఇప్పుడు క్యాస్ట్ వేర్ అనుకున్న సందర్భాలలో మనం ఇటువంటి పరువు హత్యలు చూసాం కదా చాలా సందర్భాలలో. ఇక్కడ క్యాస్ట్ ఒకటే, ఆ అబ్బాయి ఎందుకో నచ్చలేదు, ఆ తండ్రికి వద్దన్నాడు, పెళ్లి చేసుకుంది, ఎక్కడికో దూరంగా పారిపోయారు, ఎలాగో వెతికి పట్టుకున్నారు, ప్రేమతో వెతికి పట్టుకున్నారేమో అనుకున్నారు, ఇంటికి తీసుకొచ్చి మరీ చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఒక తండ్రి. ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా పిల్లల మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఈ కేసులో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే అతని స్థాయి నచ్చలేదు అతనికి, ఒకటి. రెండోది, అతని స్థాయి గనక నచ్చుతుంది నాన్నకి అంటే ఆ అమ్మాయి చెప్పకుండా పెళ్లి చేసుకునేది కాదు, పారిపోయి చేసుకునేది కాదు. అతను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండుంటాడు, అతనికి ఏదో ఆర్థిక స్తోమత, ఆస్తులు గీస్తులు ఏవీ లేనట్టున్నాయి. దాంతో వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు. ఇది జరిగే పెళ్ళి కాదు అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు. వచ్చేసి క్లియర్గా వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి, పెళ్లి చేసుకున్నారు, ఎక్కడో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఒక పని చేసి ఉండాల్సింది, కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పున్నా, లేదంటే చేసుకున్న తర్వాత వచ్చి చెప్పినా అది వేరుగా ఉండేది. అయినా అప్పుడైనా చేసేవాడులే ఈ తండ్రి. కాకపోతే పోలీసులకి ఇంత పని ఉండేది కాదు. ఇంకా ఈయన వచ్చి కంప్లైంట్ ఇస్తే మా అమ్మాయి కనిపించట్లేదని, అమ్మాయిని పట్టుకోలేకపోయారని చెప్పి, పోలీసులు సరిగా పనిచేయట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవటానికి కూడా చాలా హైడ్రామా కాదు. అతను ఒక ఇంపల్సివ్ పర్సనాలిటీ, మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నార్మల్ పర్సన్ కాదు అతను ఒక డిజార్డర్డ్ పర్సన్. అతను సరిగా లేడు, అతను ఆ అమ్మాయి ఫాదరు, అందుకే అలా చంపగలిగాడు. సరే, ఇలా ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు, అంటే పోలీసులను బెదిరిస్తే ఎట్లా అన్నా పట్టుకొస్తారని. సరే, ఇప్పుడు అతనికి ఆ రోజు అతని ఉద్దేశం ఏంటి అంటే ఆ అమ్మాయి దొరకాలి, చంపాలి. నిజంగా అమ్మాయి మీద ప్రేమ ఉంటే కనుక ఆ పని చేసి ఉండేవాడు కాదు. అంటే వాళ్ళు చేసిన చర్యలను బట్టి వాళ్ళు ఏంటో తెలుస్తుంది. అర్థమైందండి? సరే, పోలీసులు ఎట్లా కొట్లా పట్టుకుని తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి. తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అడిగారు. పైగా పోలీసులు ఇంకో మాట కూడా చెప్తారు, వాళ్ళు మేజర్లు, వాళ్ళని మనం ఏమీ చేయలేము అని చెప్పి పోలీసులు అదే చెప్తారు మేజర్లు అయినప్పుడు. అయితే అతనితోటి కనుక అమ్మాయిని పంపించేసి ఉంటే కనుక ఆ కథ వేరు ఉండేది. ఈ మధ్యలో పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేశారంటే 5 రోజులు ఆగి పంపిస్తాడు. వీడే చెప్పుంటాడు 5 రోజులు పంపించమని పెద్ద మనుషుల్ని. ఇప్పుడు ఇలాంటి బలవంతం, నా కూతుర్ని నేను చూసుకుంటాను, నా కూతురుతో ఉండాలని ఉంది నాకు, ఎలాగో అతనితోనే కదా ఇక ముందు ఉండగలిగేది, నా కూతురు నా దగ్గర ఏవో కట్టుకథలు చెప్పుంటాడు వాళ్ళకి. చెప్పి వాళ్ళైతే మట్టుకు ఒప్పించి ఇంటికి పంపించారు. ఒక రోజు పోయిన తర్వాత రెండో రోజు దిండు పెట్టి ఆ అమ్మాయిని గాలి వెళ్ళకుండా చేసి కొనూపిరితో ఉన్న అమ్మాయికి ఊరేసేసి నా కూతురు ఊరేసుకుంది అని చెప్పాడు. అందరూ కూడా నిజమేనని నమ్మారు. నిజమేనని నమ్మేసేసి మనస్తాపంతో మరి తన చేసుకుని ఉంటుంది అని చెప్పి ఈ తండ్రి మీద ఎవరికి అనుమానం రాలా. చివరికి ఇప్పుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటే పోస్ట్ మార్టం చేయాల్సిందే కదా, అలా పోస్ట్ మార్టంకి వెళ్ళింది. ఇతను ఏమనుకున్నాడంటే అది బయటకు వస్తుందంట్లే అని భరోసాగా ఉన్నాడు. ఈ భరోసానే ఇతను కొంప ముంచింది. ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది అంటే ఉరి వేయటం, కొన ఊపిరితో అంతకుముందు గాలి ఆడలేదు ఆ అమ్మాయికి అనేది ఇవన్నీ మెడికల్ రిపోర్ట్లో తెలిసిపోతాయి. చాలా మందికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే కొన ఊపిరి ఉంది కదా, ప్రాణంతోనే ఉంది కదా అనుకుంటారు. అది అందుకని చెప్పి చంపేసిన తర్వాత ఊరేసినట్టుంది, కొన ఊపిరితో ఉన్న మనిషికి ఊరేశారు అని మెడికల్ రిపోర్ట్లో క్లియర్ కట్గా వచ్చేసేసరికి ఇంకప్పుడు సార్ని విచారిస్తే చెప్పేశాడనమాట. ఇక్కడ చూడండి, మీరు ఇందాక అన్నారు పరువు హత్య అన్నారు. నేను అసలు దాన్ని పరువు హత్య అన్నను. నాకు చాలా కంపరం పరువు హత్య అనే మాట వినాలంటే. ఎందుకంటే ఇప్పుడు పరువు పోయిందా, ఇతందో ఉందా? ఇంకెక్కడ పరువు? అదే కదా, జైల్లో ఉంటే
ఇది పొగరుబోతు హత్య అంటారు దీన్ని, కుల దురహంకార హత్య. ఇది అతను డబ్బులు లేవు కాబట్టి అతను నచ్చలేదు, అతను చదువుకోలేదను, డబ్బులు లేవను నచ్చలేదు. నువ్వు అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? చంపటమా? సరే చేసుకున్నావు కదా, చేసుకో, ఉండు, మేమనే వాళ్ళం ఉన్నామని చెప్పి నువ్వు చూసుకోకుండా చేసుకున్నావు కదా, నీ బతుకు నువ్వు బతుకు అని ఉండాల్సింది పోయి ఈ కక్ష తీర్చుకునే మనస్తత్వం. ఎందుకు ఈ కక్ష? ఎందుకు అంటే నేను కన్నాను, నేను పెంచాను, నాకే సర్వ హక్కులు ఉన్నాయి, సర్వాధికారాలు నాకే ఉన్నాయి, ఈ అమ్మాయికి నచ్చిన అతన్ని చూసి నేనే మెచ్చి పెళ్లి చేయాలి, అప్పుడు మాత్రమే నేను తండ్రిని అనిపించుకుంటాను ఇంత ఆలోచన ఉంది వీళ్ళల్లో. ఈ ఆలోచన ఎంత దుర్మార్గమైందంటే, అలా అనుకోవటం కూడా తప్పని నేను అనుకోను, కానీ చేసేసుకుందిగా, వదిలేయాలి కదా. ఇప్పుడు ఒక తండ్రి ఆ మాత్రం బాధ్యతగా ఫీల్ అవ్వటం తప్పని నేను అన్నాను, కానీ నీకు అవకాశం వాళ్ళు ఇవ్వలేదు కదా, ఏమన్నప్పుడు వాళ్ళతో నన్ను వదిలేసేసే. ఇలా చంపితే ఏమైంది? ఇప్పుడు ఇంకో కూతురు పెళ్ళికుంది, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ కూతురు పరిస్థితి ఏంటి? ఎవరు వస్తారు ఇప్పుడు? నువ్వు జైల్లో కూర్చుంటే ఒక హంతకుడు కూతురు అంటే ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందా? అది ఎందుకు ఆలోచించుకోవట్లేదండి? ఇప్పుడు మన కోపం ముందు, మన పంతం ముందు, మన ప్రతీకారాల ముందు మిగతావన్నీ అవసరమైనవన్నీ గాలికి వెళ్ళిపోతాయి. ఇక్కడ అతని ఇది ఈగోయిస్టిక్ మెంటాలిటీ అంటారు. అప్పట్లో జరిగింది కదా ఒక ఇష్యూ, మారుతీరావు ఇష్యూ. ఏం నేర్చుకున్నారు వీళ్ళందరూ? మారుతీరావు కథ విని హరికథలాగా బుర్రకథలాగా వినేసి వదిలేస్తారు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఆయన. ఇది అతని జీవితాన్ని అతనే అంత పరిస్థితికి వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది? నీ భార్య నీ కూతురు కలిసి ఉంటున్నారు, నువ్వే ఎక్కడికో వెళ్ళిపోయావు. సహకరించిన శ్రవణ్ కుమార్కి ఏమైంది? శ్రవణ్ కుమార్ వాళ్ళ బ్రదరు, ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని ఒకరిలో ఒకరు కాదైనా, అలా కాదురా నాన్న, అన్న ఇలా జరిగింది, సరే వదిలేద్దాం అని చెప్పుండుంటే మేబీ అట్లా కాదుగా. కుటుంబము, పరువు, ప్రతిష్ట, కులము ఇవన్నీ కలగలిసి ఇంకేముంది? ఏం చేస్తాడు వాడు ఏం చేయగలడు? మన డబ్బుల ముందు మనం పోలీసులను కొంటాం, వాళ్ళని కొంటాం, వీళ్ళని కొంటాం, ఇవన్నీ చేశారు కదా. ఇది మోస్ట్ ఈగోయిస్టిక్ అన్నమాట. నా కూతురు ఇట్లా చేయడం ఏంటి? అసలు ఈ లెక్కనండి, ఈ మనస్తత్వం ఉన్నవాడు అసలు ఆ పిల్లల్ని ఎంత హింసించుంటాడు, ఆ భార్యని ఎంత హింసించుంటాడు. ఇంట్లో కదా, ఇంట్లో ఇదేదో ఒక్కరోజు వాళ్ళ మనస్తత్వాలు బయటపడటం కాదండి. అందుకే అమ్మాయి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది. చాలామంది ఆడపిల్లలు జస్ట్ మేజర్స్ అవ్వగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. చాలామంది అంటే ఇంట్లో స్వేచ్ఛ లేకపోతేనో, లేదు తండ్రి తల్లిని బాగా ఇబ్బంది పెడుతుంటేనో, తండ్రి విపరీతంగా ఆంక్షలు పెడుతుంటేనో ఇలా వెళ్ళిపోతారు ఆడపిల్లలు. లేదంటే వెళ్ళరు ఆడపిల్లలు అంత ఈజీగా. అసలు వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి అని కూడా చేస్తుంటారు ఆడపిల్లలు, కావాలని. వీళ్ళ హింసని భరించలేక అంతా మేమే చెయ్యాలి. ఒక గొప్పగా చెప్పుకుంటారు, అబ్బా అసలు మా పిల్లలకి పక్క బజార్ దారి తెలియదండి, ఏం కావాలన్నా మేమే చూసుకుంటామండి, మొత్తం మేమే చూసుకుంటామండి అని. మీరేందుకు చూసుకోవాలి మొత్తం? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి తెలియదా? వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉండవా? వాళ్ళ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉండవా? ఇలా ఎవరైతే అధికంగా పెత్తనం చేస్తారో అలాంటి ఇంట్లో నుంచే ఇట్లాంటివి జరుగుతాయి. అందుకని దయచేసి తల్లిదండ్రులు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు మీ పిల్లలే, మీలో నుంచే వస్తారు, కానీ వాళ్ళు మీ వాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ బాధ్యత ఏంటి? ఏ పిల్లలైనా మమ్మల్ని కనండి అని కనిపించుకుంటున్నారా? తల్లిదండ్రులే కదా ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు కాబట్టి మీ బాధ్యత. మీరు పెంచండి, పెద్దవాళ్ళని చెయ్యండి, ప్రయోజకులను చెయ్యండి. అంతేగాని
వాళ్ళు మేము ఇది చదువుకుంటామంటే బలవంతంగా చదువులు చదివించటం, బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం, బలవంతంగా చంపేయడం. ఇది కాదు పేరెంటింగ్ అంటే. పిల్లలకి ఇంట్లోనే రక్షణ లేదు, తండ్రే చంపేస్తాడని ఎవరైనా అనుకుంటారా? అసలు ఊహించుంటుందా అమ్మాయి అయినా? పాపం నమ్మింది కాబట్టే కదా ఇంటికి వచ్చింది ఆ పిల్ల. ఆ పెద్ద మనుషులు కూడా అనాలి, ఇతని మనస్తత్వానికి ఇతనితో పంపించడం ఎంతవరకు కరెక్టు అని. ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి తల్లిదండ్రులు, మూర్ఖపు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే గనక కొంచెం కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి, ఇవాళ ఎప్పుడు ఉన్నవే ఇవి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు, ఈ రోజుతో ఆగిపోయేవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే అంతకుముందు ఏవైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఆగేవాళ్ళు. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ తక్కువ ఉన్న రోజుల్లో ఇంట్లో బందీగా ఉంచారనుకోండి, 4 రోజులు కనిపించలేదనుకోండి, వాళ్ళు కొన్ని ఆకర్షణలు కూడా ఉంటాయి, అన్ని ప్రేమలో అనుకోవటానికి లేదు. ఈ ఆకర్షణలో 4 రోజులు కలవకపోతే పోతాయి ఆకర్షణలు. ఏం చేసేవాళ్ళు అంటే అట్లాంటప్పుడు బాగా కట్టుదిట్టమైన చుట్టాల ఇంటికి వేరే ఊరికి పంపించేసేసి, ఆ ఇంట్లో ఫోన్ లేదనుకోండి, అప్పట్లో అమ్మాయిలకు కూడా అంత ధైర్యం ధీమా ఉండేవి కాదు, బయటికి వెళ్ళిపోవాలి అని. అలాంటప్పుడు ఏమయ్యేదంటే వీళ్ళ పప్పులు ఉడికేయి, వాళ్ళు అప్పుడు వేరే పెళ్ళి, ఈలోపు ఒక 2 నెలలు అలా ఉంచి గబగబా ఇంకో సంబంధం చూసి, లేదు చచ్చిపోతామని బెదిరించడము, అదేదో నిన్నే పెళ్ళాడతా సినిమాలో చూపిస్తారే, ఎండిన డబ్బా పట్టుకొని, నువ్వు చక్కగా వెళ్ళమ్మా పెళ్లి చేసుకో, మీ అమ్మ మీ చెల్లెళ్ళు నేను కలిసి తాగుతాము అని చెప్తారు. అట్లా చెప్పి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ ఇదివరకు సాగేవి, ఇప్పుడు సాగవు అవి. అందుకని ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉంటారు. ఆ అవకాశం రప్పించొద్దు. అలాంటి పరిస్థితులు లేకుండా అసలు పెళ్లి చేస్తానంటే కూడా నాకు ఇంత మంచి వాతావరణం ఉన్న ఇల్లుంది, ఈ ఇల్లును వదిలిపెట్టి నాకు పెళ్ళి అవసరమా అనుకునేంత బాగా మీరు ప్రేమించండి పిల్లల్ని. అప్పుడు వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోకుండా ఉంటారు. చూద్దాం. థ్యాంక్ యూ.